ప్రభుత్వ ఉద్యోగం రావాలని లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో మీ అందరికీ ఒక 2 సమాధానాలు చెప్పిండు. ఆ 2 సమాధానాలు మీకు బుక్కులలో ఎక్కడ దొరకవు. మీరు భూతద్దం పెట్టి దేలాడినా కూడా ఈ భూప్రపంచంలో ఏ పుస్తకం తీసుకొచ్చినా కూడా అన్న చెప్పిన ఆన్సర్ దొరకవు. సో అన్న ఒకటి చెప్తాను, దానికి యాడన్గా నేను ఇంకొకటి చెప్తా. తెలంగాణ రాష్ట్రానికి మనందరికీ తెలిసిన ఆన్సర్ ఒకటి. తెలంగాణ ఉద్యమం చేసింది ఎవరు, తెలంగాణ తెచ్చింది ఎవరు అంటే మీరందరూ ఒక ఆన్సర్ చెప్తారు. మీరందరూ చెప్పే ఆన్సర్ తప్పు. తెలంగాణ ఉద్యమం చేసింది, తెలంగాణ తెచ్చింది, తెలంగాణ పోరాటం చేసింది తెలంగాణలో నిరుద్యోగులు కాదు, తెలంగాణలో ఓయూ విద్యార్థులు కాదు, తెలంగాణ సబ్బండ వర్గాలు కాదు, తెలంగాణ ప్రజలు కూడా కాదు, ఎవరూ కాదు. అసలు బీఆర్ఎస్ పార్టీ అసలుకే కాదు. కేసీఆర్ అసలు ఆ ఉద్యమ చరిత్రలో అసలు లేడే లేడు. మీరు ఉన్నారని మీరు భ్రమపడుతున్నారు, కలగంటున్నారు అనమాట. సో ఇవన్నీ మనం కలగంటున్నాం. అసలు సిసలైన నిజం ఓన్లీ రేవంత్ రెడ్డికే తెలుసు. ఆ నిజం ఈ ప్రపంచంలో ఎవరు నమ్ముతారా నమ్మరదులే కానీ రేవంత్ రెడ్డి నమ్మిండు. ఎవరు ఈ తెలంగాణ రాష్ట్రం ఉద్యమం చేసింది ఎవరు, తెలంగాణ తెచ్చింది ఎవరు అన్నది ఒకసారి నేను వార్తలకు వెళ్ళిపోయి చూపిస్తా. సో టైటిల్ పెట్టినా కానీ వార్తలకు వెళ్ళిపోయినాక చూపిస్తా. ఇక్కడ ఏమనుందో ఒకసారి చూసుకోవాలి. సోనియమ్మ చొరవతోనే తెలంగాణ, సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ వచ్చింది, తెలంగాణ తెచ్చింది, ఆమె ఉద్యమం చేసింది, ఆమె పోరాటం కూడా చేసింది. అయితే ఈ ఆన్సర్ మీకు పుస్తకాల ఇంకెక్కడ దొరకదు కాబట్టి దీన్ని రాసి పెట్టుకోరు దయచేసి. కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటోళ్ళు దీన్ని రాసి పెట్టుకొని మీరు రేపు గవర్నమెంట్ జాబ్కి ఒకవేళ ఒక్కటే మార్కుతో ఒకవేళ ఫెయిల్ అయ్యారు అనుకోరు, మీరు మీ ఉద్యోగం 1 మార్కుతో పోయింది అనుకోరి, దానికి కారణం ఈ ఆన్సరే. దానికి కారణం 100% ఇది ఒక్కటే ఆన్సర్ నేను అనుకుంటున్నా. మరి మనందరు తెలిసిన ఉద్యమ నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపకుడు. ఆయననే మనందరం తెలంగాణ రాష్ట్రంలో ప్రధానంగా రాజకీయంగా ఒక ఫేజ్ చెప్పాల్సి వస్తే కేసీఆర్ పేరు చెప్తాం. అది రేవంత్ రెడ్డి కూడా చెప్పిండు గతంలో టీడీపీలో ఉన్నప్పుడు. ఒకవేళ కేసీఆర్ యొక్క త్యాగాన్ని, కేసీఆర్ యొక్క పోరాటాన్ని వాడిని తక్కువ చేసి చూస్తే వాడు ఎడ్డోడు, వానికి సోయి లేదు, తెలంగాణ ఉద్యమం పైన అవగాహన లేని దద్దమ్మ అని చెప్పేసి చెప్పిండు. ఇది ఒకనాడు పచ్చరంగులో ఉన్నప్పుడే. అదే వ్యక్తి ఈరోజు అంటుండు తెలంగాణ తెచ్చింది, తెలంగాణ పోరాటం చేసింది సోనియా గాంధీ. అంటే కేసీఆర్ పేరు సస్తున్నాడుగా, నరకం అనుభవిస్తున్నాడు. అరే కేసీఆర్ పేరు చెప్పాలి నా నోటితోనే, చెప్పలేను కదా నేను, అందువల్ల సోనియా గాంధీ అంటుండు. అయితే మరి ఈ దేశానికి స్వతంత్రం వచ్చిందే, స్వతంత్రం ఎవరు తెచ్చిర్రు అని ఒక ప్రశ్న ఒకవేళ అడిగిరు అనుకో, రెండో ప్రశ్న మీకు ఏమన్నా క్వశ్చన్లా మీరు ఆన్సర్ ఏం చేయాలంటే బ్రిటిష్ వాడు తెచ్చినని చెప్పాలి. మీరు ఇక కాంగ్రెస్ పార్టీనో స్వాతంత్ర సమర యోధులో వీళ్ళు చెప్తున్నాడు మోహన్ దాస్లో, నెహ్రూలో, లేదంటే పటేలో, సుభాష్ చంద్రబోసో, భగత్ సింగ్ వీళ్ళు ఎవరు కాదు. మనం తెల్లారితే లైవ్ పెడతప్పుడు కూడా ఫోటోలు పెడతాం, వాళ్ళు కూడా కాదు, ఎవరు కాదు. ఈ దేశానికి స్వతంత్రం తెచ్చింది బ్రిటిష్ వాళ్ళు తెచ్చారు. అదే రకంగా అనిపించింది ఈ ఆన్సర్ కూడా నాకు. మీ కోపం వస్తే అరే స్వతంత్రం తెచ్చుకుంది మనం కదా, మనం పోరాటం చేస్తే బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాల పరిపాలన మనం సిరి సింతగారితే అని మనం అంటాం. అది తప్ప ఆన్సర్. యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే ఎవడైతే అణిచివేసిండో, ఎవడైతే ఆగం చేసిండో, ఎవడైతే బతుకులో మన్ను పోసిండో వాడే స్వతంత్రం తెచ్చినట్టు. సో ఇప్పుడు తెలంగాణ రాజ్యాన్ని కూడా ఏర్పాటు చేసింది సోనియా గాంధీ, ఇచ్చింది సోనియా గాంధీ, పోరాటం చేసింది సోనియా గాంధీ, పోరాటంలో ప్రధాన పాత్ర పోషించి కూడా సోనియా గాంధీ. మీరు నమ్మకపోతే ఇక మీ ఇష్టం, నాకు సంబంధం లేదు, నేను చెప్పేది నేను చెప్తాను. ఇక ప్రజల ఆకాంక్షను అంట నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిది అట. తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ ఆనందంగా ఉందట. స్వరాష్ట్ర కళ నిజమైన అభివృద్ధిలో దూసుకుపోతున్నామట. ఇక మరి గ్లోబల్ సమ్మిట్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒలెక్ట్రా ఎలక్ట్రికల్ కారును ఆవిష్కరించిన సీఎం స్వయంగా కారు నడిపి బాగుందని కితాబు చెప్పిండు. ఇంతవరకు అన్నగారు మాట్లాడు. తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణ ఆనందంగా ఉందంట. ఇది మన అన్న తీసుకొచ్చింది ఇప్పుడు కొత్త తల్లి. తెలంగాణ తల్లి కాదు, కాంగ్రెస్ తల్లి. మరి ఇప్పుడు ఆ కాంగ్రెస్ తల్లి విగ్రహ ఆవిష్కరణ చేయడం ఆనందంగా ఉందంట అన్న చెప్తుండు. ఇంకోటి స్వరాష్ట్ర కళ నిజమైంది, అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
అంటే అభివృద్ధి అంటే మైనస్, ప్లస్ కాదు. మళ్ళీ మీరు ప్లస్ అనుకుంటే తప్పు. మైనస్లకు పోవడమే తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి అనమాట. ఇప్పుడు వాళ్ళు చెప్తున్న లెక్క ప్రకారం మరి మైనస్లోనే ఉన్నాం మనం. ఇక గ్లోబల్ సమిట్ లో రేవంత్ రెడ్డి అంటే ఇలా కారు నడిపినట, బాగుంది కారు అంటున్నట, సూపర్ ఉంది, మంచిగా ఉంది, కారు నడిపిండు. ఇంక ఇక రేవంత్ రెడ్డి తుమ్మితే కూడా వార్త రాస్తారేమో. ఇగో ఈయన రాసిండ కారు నడిపిన బొమ్మ వేసిండు. ఏది చూసిన్నా ఇప్పుడే మరి. ఇంకో కారు నడిపిన సీఎం అన్నగారు కారు నడిపారు, కథం బా ఏం ముందర కారు టెస్లా అని మించిపోయిందని చెప్పిండట. మరి ఇప్పుడు సరే ఫైనల్ గా గ్లోబల్ సమిట్ అయింది. మళ్ళీ ఇల్లు కూడా ఎవరేం కొత్త మనుషులు లేరు, ఒక్కడు కొత్త లేడు. మన పరమానంద శిష్యులు నిలబడరు. మా వెంకటన్న మా వాకిటి గారు అన్న పరమానంద శిష్యులు ఎక్కడ నిలబడరు. వీళ్ళంతా కలిసి గ్లోబల్ సమిట్ అని పెట్టారు. దానికి కాంగ్రెస్ వాడు ఎవడు దేకలే. అట్లీస్ట్ వాళ్ళ కాంగ్రెస్ ముఖ్యమంత్రి కూడా రాలే, కాంగ్రెస్ లో ఉన్న ప్రధాన నాయకులు కూడా రాలే దేశవ్యాప్తంగా. ఇంకా ఆవిష్కరణకు కేంద్రంగా తెలంగాణ ఉందట. క్యూరు రేర్ గా అభివృద్ధి 3 ట్రిలియన్ ఎకనామీగా మా లక్ష్యం అని చెప్పేసి అన్నాడు. గ్లోబల్ సమిట్ లో డిప్యూటీ సీఎం బచ్చన్న చెప్పిండు. అంటే 3 అంచెల భద్రత, ఫ్యూరు రేర్ అంటే 3 అంచెల భద్రత. ఆ 3 అంచెల భద్రతతో మేము పోతున్నాం. ప్లస్ 3 ట్రిలియన్ ఎకనామీ మా లక్ష్యం. అయిపోయింది. 2047 నాడు వీళ్ళు బతికే ఉండరు. ఆ పార్టీకి బతికే ఉండరు. ఇంకా 22 ఏళ్ళు ఉంది ఇంకా. అయితే మనకు పెట్టుబడులు ఎన్ని వచ్చినాయి తెలవాలి కదా. మరి ఈరోజు పొద్దుగాల మనం చదివినప్పుడు ఎంత, 3,97,500 కోట్ల రూపాయలు పెట్టుబడి అయింది నిన్నటి వరకు లెక్క. పెట్టుబడులు వచ్చినాయి, ఎంఓఈలు అయినాయి. రేపో మాపో కంపెనీలు పెడుతురు. ఆ డేరాలల్లా 100 ఫ్లోర్ల బిల్డింగ్ డేరాలల్లా కడుతురట. అది పక్కన పడేస్తే ఇప్పటి వరకు సాయంత్రం 7 గంటల పేపర్లో వచ్చిన ఒకసారి ఈ న్యూస్ అబ్జర్వ్ అయ్యి, సో ఇది ఓపెన్ చేస్తే రావట్లేదు, అందుకే ఇట్లా పెట్టినా. ఆ తెలంగాణ రైజింగ్ ఇక 5,39,000 కోట్ల రూపాయలు, 5,39,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చినాయి ఇప్పటి వరకు. అయిపోయింది గ్లోబల్ సమిట్. అదే ఆల్మోస్ట్ అయిపోయినట్టు. 8 అవుతాను. నేను చీకట్లో ఏమైనా ప్రోగ్రాంలు పెడితే తెలియదు మాకు కానీ. సో ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ సర్కారు ఫ్యూచర్ సిటీలో 5,39,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చింది. రేపు పొద్దుగాల హోర్డింగ్స్ వస్తాయి. ఎంటైర్ హైదరాబాద్ లో ఉన్న మెట్రో పిల్లర్, ప్రతి పిల్లర్ కూడా రేపు రేవంత్ రెడ్డి హోర్డింగ్ ఉంటుంది. దాంట్లో 5,39,000 కోట్ల పెట్టుబడులు రాబట్టిన దేశంలో నెంబర్ 1 ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి. ఈ టైటిల్ మీరు ఇప్పుడే రాసి పెట్టుకోరు, రేపు అదే వస్తుంది. మరి ఈ పెట్టుబడులు కాగితాలల్లో ఉంటాయి, పేపర్లలో ఉంటాయి, గ్రౌండ్లో ఉండవు. నిజంగా ఫిజికల్గా ఉండవు ఆ పెట్టుబడులు. ఇంకోటి లక్షల ఉద్యోగాలు, 5,39,000 దాదాపు 2 సంవత్సరాల బడ్జెట్. రేవంత్ రెడ్డి 2 సంవత్సరాల ఆర్థిక బడ్జెట్ ఓన్లీ పెట్టుబడుల రూపంలో తెచ్చిండు. అంతకంటే ముందు 1,78,000 కోట్ల పెట్టుబడులు దావోస్ లో, అది ఆల్రెడీ ఒక 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చినాయి. మరి ఆ లెక్కలు చూసుకుంటే ఇది ఒక 5 లక్షల 6 లక్షల ఉద్యోగాలు ఇవ్వబోతున్నాయి. సో 5-6 లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి లభించబోతుంది. మీ అన్న రేవంత్ రెడ్డి ప్రపంచకంలో ఎవరు లేనంత తెలివి చేసి మరి ఇంత పెద్ద గొప్ప మంచి పని చేసిండు. మరి దీన్ని డేరాల ఫ్యూచర్ సిటీలో పెట్టుబడి పెట్టబోతురట. వాళ్ళు రాసిరు. ఇక రేపు పొద్దుగాల మళ్ళీ నడుపుడే ఉంటుంది. రేపు పొద్దుగాల మనం చూసి పరితపించిపోవాలి. రేపు పొద్దుగాల మళ్ళీ ఆ ప్రోగ్రామ్ ఉంటుంది, నడుపుడు ప్రోగ్రామ్. ఇది మధ్యాహ్నం, ఇది సాయంత్రం. ఈ సాయంత్రం కూడా మళ్ళీ రాసిరు. ఇగో గ్లోబల్ సమిట్ లో పెట్టుబడుల వరద. 2వ రోజు సెషన్ లో సీఎం రేవంత్ బిజీ ఉన్నాడు. పలు కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్న సర్కారు భారత్ బయోటెక్ 1000 కోట్లు పెట్టుబడి పెట్టింది. విస్తరణకు ముందుకొచ్చిన గోద్రేజ్, జెర్సీ, పర్యాటకంలోనూ ముందుకొచ్చిన సంస్థలు. అసలు ప్రపంచంలో ఈలు వాళ్ళని లేదు. ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలోకి వెళ్ళి పెట్టుబడులు పెడతానికి వచ్చిర్రు. ఇక గట్టిగా చెప్పాలంటే ఇక ఆయన ఒకటే వాళ్ళే. 44 దేశాలు, 7 ఖండాలు, నలుమూలకి వెళ్ళి, ప్రపంచ నలుమూలకి వెళ్ళి వచ్చి ఓన్లీ ఈ డేరాల సిటీలో పెడతామని వాళ్ళు ముందుకు వచ్చి 5,39,000 కోట్లు పెడతానికి సిద్ధమయ్యారు. ఇంత కంటే ఇక అంటారు మసిపూసి మాడికాయ చేయడం అనేది దాని డైలాగ్ మార్చాలి. ఫ్యూచర్ సిటీని చూసి మాయ చేయడం ఎట్లా అని నేర్చుకోవాలి మనం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీని చూసి మాయ చేయడం ఎట్లా నేర్చుకోవాలి. ఈ ఎంటైరు ఈ
ఈ ఏమంటారు ఈ రేవంత్ రెడ్డి పెట్టిన ఈ ప్రోగ్రామ్ లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్, ఈ ప్రోగ్రాంలు అన్నిటికంటే బాధాకరమైన విషయం, యావత్ తెలంగాణ చీదరించుకునే విషయం అంటే తెలంగాణ సోనియా గాంధీ తెచ్చింది, సోనియా గాంధీ పోరాటం చేసింది అనేది ఏతుందో అది దయ్యాలుగా దాని నాయనమ్మలు వచ్చి వేదాలు వలిచినట్టుంది. ఇదే రేవంత్ రెడ్డి పచ్చరంగులో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గురించి మాట్లాడలేని ఒక మైకు ముందర పెడితే మూతి ముందర సోనియా గాంధీ ఒక బలిదేవత, 1200 మంది తెలంగాణ బిడ్డలను బలిగొన్న బలిదేవతగా చూస్తున్నాం అని చెప్పేసి ఇదే రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇలా మాట మార్చేసిండు, ఆమె దేవత, ఆమెకు మించిన దేవతే లేదు, మహానాయకురాలు అని చెప్పేసి మాట్లాడుతాడు. ఇక ఈ సమాజం సిగ్గుపడాలి ఈ జోలి ఇంటానికి. అంత అహంకారం ఎక్కింది. కేసీఆర్ పేదని భయం, తిట్టడానికి ఎత్తుతాడు, ప్రతిరోజు తిట్టడానికి అయితే ఎత్తాడు, మంచితనం మంచి మాట చెప్పాలి చెప్పడు, భయం ఎక్కడ ప్రజలు కేసీఆర్ మళ్ళీపోతారని. మరి పరాకాశ లెక్క అనిపించింది ఆ స్టేట్మెంట్ అయితే నాకు రాజకీయాల్లో.